కానీ ఈరోజు ఇలాంటి స్కాలర్షిప్స్ ప్రేమ్జీ చాలా హెల్ప్ చేస్తుంది సొసైటీకు, పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అయితే ముఖ్యంగా ఈ విద్యార్థినులు మనకు తెలుసు ఎడ్యుకేషన్లో అమ్మాయిలు కొంత వెనుకబాటు ఉండడానికి కారణాలు కూడా పావర్టీ, తర్వాత అవేర్నెస్ లేకపోవడం, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అయితే ఇలాంటి ఫెలోషిప్స్, ఇలాంటి స్కాలర్షిప్స్తో కొంత వాళ్లకు ఫైనాన్షియల్ కూడా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఉద్దేశంతో అయితే మనం ఈ శ్రీనివాస్ గారు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. ఎందుకంటే బయట స్టేట్లో చాలా ఇది ముందుకు పోతుంది, తెలంగాణలో కొంత వెనుకబాటుతనం ఉంది, ఎలా ముందుకు తీసుకుపోదాం అనేటువంటి చర్చ జరిగింది. దెన్ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము, తర్వాత దానికి మంచి రెస్పాన్స్ రావడం. అంటే ఏంటంటే దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. ముఖ్యంగా ఈరోజు ఫెలోషిప్స్ ఉన్నాయి, కానీ చాలామందికి ఇలాంటి ఫెలోషిప్స్ ఉన్నాయని తెలియదు. సో ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 డేస్ నుంచి చాలా మటుకు ఇది రీచ్ అవుతుంది, ఇంక్లూడింగ్ సోషల్ మీడియాలో కూడా.